మనసులో దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్నాడు మన మహాకవి. అదే 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 నా పల్లవి. దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో. నువ్వు తినే కూడు నువ్వు కట్టే బట్ట నువ్వుండే మేడ తేరగా వచ్చాయనుకున్నావా? దుక్కి దున్ని నేతనేసి గిటుక మోసి నెత్తురునే చెమటగా పిండిన రెక్కలనే ముక్కలు చేసిన పక్క రైతులు బడుగు కూలీలు కష్టజీవులు వాళ్ళ బిచ్చమే నీ మెతుకు వాళ్ళ పుణ్యమే నీ బతుకు. దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో. దేశం లేదమ్మా మిడిగేసి రూముల్లో మీ స్ప్రింగ్ బెడ్డుల్లో మీ టీవీ సెట్టుల్లో మీ డిస్కో పాటల్లో మరెక్కడుందో తెలుసా? రోడ్డు మీది బతుకుల్లో పైకి తేలిన ఎముకల్లో పస్తులుండే కడుపుల్లో సస్తు బతికే మనుషుల్లో అక్కడుంది దేశం. పీడిత తాడిత వంచిత వర్గాల్లో సలసల కాగే ఆవేశం. దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో. పాలు లేక చచ్చే పాపలు గూడు లేక ఉనికి. ఇది తెలుగు గడ్డ గాంధించు పులి బిడ్డ. ఈ గొంతులో పిల్లి కూతొద్దురా ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ గాంధించు పులి బిడ్డ. ఇది తెలుగు పలుకు కుడితే తేనె చినుకు. ఇది అధికార భాష కావాలిరా నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా. ఇది తెలుగు గడ్డ గాంధించు పులి బిడ్డ. ఇది తెలుగు నాడి ఆడే కూచిపూడి. ఇది పేరినిగ పదం తొక్కాలిరా నవ ప్రేరణకు లయలు కట్టాలిరా. ఇది తెలుగు గడ్డ గాంధించు పులి బిడ్డ. ఇది తెలుగు గీతి జాగయగల జ్యోతి. నీ ఖ్యాతి ఇది గుర్తు కావాలిరా సిద్ధిగంధాల విస్తరించాలిరా. ఇది తెలుగు గడ్డ గాంధించు పులి బిడ్డ. ఏకశిలా నగరంలో ఏ శిల మోగించిన నాగులేటి
ఒడిలో ఏ తుంపరనడిగినా బొబ్బిలి దుర్గంలో ఏ బురుగును కదిలించినా మన్యం అడవుల్లో ఏ మాకును ప్రశ్నించినా ఆ స్మరణం అగ్నికణం నెత్తురు ముడికిస్తుంది, ఒళ్ళు గలవరిస్తుంది. యువత విక్రమించాలి, నవత విప్లవించాలి, నా గౌతున గర్జించే నాదమే మహోద్యమమై కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి, సరికొత్త చరిత సృష్టించాలి, సరికొత్త చరిత సృష్టించాలి. టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్. ఓకే ఉదయం 9 గంటలకి మన కమసంగం జనరల్ బాడీ ఉంటుంది.
దయచేసి సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. అందరూ భోంచేసి వెళ్ళాల్సిందే కోరుతున్నాం. కమ్మ సంఘం అనే సామాజిక వర్గమే సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. అందులో అన్ని కమ్మ సంఘాల్లో కూడా బోధన కమ్మ సంఘం అనేది అందరికంటే ముందుంటుంది సేవా కార్యక్రమాల్లో. ఈ కమ్మ సంఘం ఇతర సేవా కార్యక్రమాలు చేయడానికి ఎంతోమంది కృషి దీంట్లో అధ్యక్షులు కానీ కోశాధికారి వీళ్ళే కాదు, చాలామంది ఎంతోమంది కలిస్తే కానీ సేవా కార్యక్రమాలు తీసుకెళ్తారు. అలాగే ఇంతకుముందు నేను వార్డు మెంబర్గా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వార్డు మెంబర్గా ఎకనామిక్స్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు సర్పంచ్ పదవించారు. దీంట్లో నాకు పదవి రావడానికి ముఖ్య కారణం మధ్యనేని శ్రీనివాసరావు గారు. మీకు నమస్కారం. అలాగే ఇంకా మా ఊరు అభివృద్ధికి కూడా ఇంత కృషి చేస్తారని నేను తెలియజేస్తూ ఈ పదవి వచ్చిన సందర్భంగా మాకు సన్మానం చేసినటువంటి నమ్మకంగా పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ మరి నమ్మసంఘ సభ్యులు సభ్యత్వాలు ఈ మధ్య మేము జాయిన్ అవుతాం ఉంటున్నారు. మరి శివనారాయణ గారు దాని మీద దృష్టి పెట్టి మాకు ఏమైనా బాధ్యత అప్పచెప్తే మేము కమ్మసంఘం ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పోటీ చేశాను. నా పేరు నాగేంద్ర, గ్రామ సర్పంచ్గా. నేను 190 ఓట్లతో మెజార్టీతో గెలిచాను. 190 ఓట్ల మెజార్టీతో గెలిచాను. గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పటి వరకు కమ్మ సోదరి గురించి శ్రీమన్నారాయణ గారు డిసైడ్ చేశారని చెప్తున్నారు కదా. ఈ కమ్మ సోదరికి సర్పంచులకి ఉప సర్పంచులకి మనం గవర్నమెంట్ తరఫున సర్పంచ్ అయ్యాం, గ్రామానికి అభివృద్ధి చేద్దాం. కమ్మ సంఘం తరఫు నుంచి కమ్మ సర్పంచులు ఏం చేయగలుగుతారో ప్రతి ఒక్కరు మద్దతు మీరు ఉండాలి. ప్రతి కమ్మ ఊళ్ళో మన సంఘాలు మన సభ్యుల్ని మీరు ఎలా బలపరుస్తారో బలపరచాలని ఈ వేదిక మీద నేను చిన్న కోరిక. ఎన్నికయ్యాను. 253 ఓట్లతో మెజార్టీతో గెలిచాను నేను. అంటే నా గ్రామంలో మన కమ్మ సోదరులందరూ కూడా ముందుకొచ్చి ప్రధానమంత్రితో నేను నిలబడడం జరిగింది. వాది నాయకులతో గెలిపించాను. నేను కూడా నా గ్రామాన్ని డెవలప్మెంట్ దిశలో ప్రతి దిశలో తీసుకెళ్ళి ప్రతి డెవలప్ చేద్దామని ముందుకొచ్చాను. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేద్దామని చెప్పి నా కోరిక. ఆదర్శ గ్రామంలో వచ్చిందా నా నెంబర్ అంతా దాంతో ధర్మారం వాసుల. నా పేరు గుడ్డిపాటి వాసు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామానికి నూతన సర్పంచ్ ఎన్నికయ్యాను. యువత రాజకీయాల్లోకి రావాలి. ముఖ్యంగా మన కమ్మ సామాజిక వర్గంలో యువ నాయకత్వానికి లోటు ఉంది అనే ఒక ఉద్దేశంతో నేను గత 12 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో 2 సార్లు వార్డు మెంబర్గా పోటీ చేశాను. ఇంకా ముఖ్యంగా మా ధర్మారం పెద్దలు మండా వెంకటేశ్వర గారి ఆశీస్సులతో అదే వార్డు నుంచి 2 సార్లు నేను గెలిచాను. ఇవాళ తన ఆశీస్సులతోటి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ ఆశీస్సులతోటి ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సుమారుగా 4600 ఓట్లున్న మా ధర్మారం గ్రామ పంచాయతీలో 12 వార్డులు టోటల్ 14 వార్డులు 12 వార్డు మన ఫ్యామిలీ గెలుచుకోవడం జరిగింది. దాంతోపాటు
కొప్పతిగా మెదరమెట్ల సతీష్ గారు. గ్రూప్ ఫోటో దిగుదాం. సన్మానం పొందిన సర్పంచులందరూ ఇప్పుడు సన్మాన రైతులు సర్పంచులందరూ వేదిక మీదకి వస్తే ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుందాం. తర్వాత ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం తర్వాత చేస్తాం. బోధన్ కమ్మ సంఘంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల్ని సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బోధన్ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసేటటువంటి బోధన్ కమ్మ సంఘం ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసింది. ఆ సేవా కార్యక్రమాలు చేయడానికి మన ప్రక్కనున్నటువంటి ముమ్మలనేని రాజశేఖర్ గారు చాలా అన్ని రకాలుగాను కూడా ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆర్థిక సహాయం అందించడం, ప్రతిదానికి కూడా తన తోడ్పాటుని ఇస్తూ ఈ కమ్మ సంఘాన్ని ముందుకు నడిపే విధంగా ఉన్నందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, వారు ఇక్కడే కాకుండా లింగమయ్య గుట్ట మీద శివాలయాన్ని ఏర్పాటు చేసి తను సొంత డబ్బులతో ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ కూడా భక్తి భావాన్ని పెంచే విధంగా చేసినందుకు కూడా మరొకసారి వారికి అభినందనలు. ఇదే విధంగా ఈ బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు శివనారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా గ్రామ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచుల్ని ఇక్కడ సత్కరించడం మేము మహాభాగ్యంగా భావిస్తున్నాం. ఆ గ్రామ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచులు రేపు ముందు గ్రామాల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి మా కమ్మ జాతి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, అదేవిధంగా మా కమ్మ సంఘానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా వారు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకి ఉప సర్పంచులకి అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ కమ్మ సంఘం తరఫున గెలిచిన నిజామాబాద్ జిల్లాలో గెలిచిన సర్పంచులు అందరికీ సన్మానం చేయడం జరిగింది. వీళ్ళందరూ కష్టపడి పనిచేసి అన్ని గ్రామాల్లో అభివృద్ధిలో పయనింపజేస్తారని గ్రామాలని కోరుకుంటూ అందరికీ ఈరోజు శివనారాయణ గారి ఆధ్వర్యంలో కమ్మ సంఘంలో వీళ్ళందరికీ గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేసి సర్పంచులకి సర్పంచ్ సన్మానంతో పాటుగా పేద విద్యార్థులకు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కమ్మ సంఘం కార్యవర్గాన్ని నేను అభినందిస్తున్నాను.